ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారని, దేవుని కృపలో మీరంతా వర్ధిల్లుతున్నారని, దేవుని మాట మిమ్మల్ని నడిపిస్తూ ఉందని నమ్ముతున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఒక రోజు చూడడానికి సహాయం చేశారు. ఈ ఉదయాన్నే ఆరోగ్యంగా లేవడానికి ప్రభు కృప చూపించారు. ఎందుకంటే ఈ దినమును చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచి ఉదయాన్నే తన వాక్కుతో మనల్ని ధైర్యపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. మీ మీద ఇంత జాగ్రత్త తీసుకుంటున్న ప్రభు ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టరు. కాబట్టి పరిస్థితులను బట్టి కృంగిపోక, భయపడక అన్నీ దేవుని చేతులకు అప్పగించండి. ఎందుకంటే అన్నీ చేయగలిగిన వాడు ఆయనే. నేను చెయ్యలేనని దేనిని గూర్చి అన్నాడు ఆయన. సమస్తాన్ని సాధ్యపరిచే గొప్ప దేవుడు. అందువల్ల ధైర్యంగా ఉండండి దేవుని బట్టి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీకు నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను, కానీ తప్పక మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మిమ్మల్ని అందరినీ యేసు రక్తానికి అప్పగిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్ని చదవండి. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం చివరిలో విశ్వాసంతో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తున్న మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ ఈ ఉదయం నా హృదయం నిండా బాధతో పైకి సంతోషంగా కనబడుతున్నాను, కానీ నా హృదయంలో, నా అంతరంగంలో దుఃఖమే ఉంది అని ఎవరికి తెలియకుండా లోనులోన ఏడుస్తూ, దుఃఖిస్తూ, ఎవరు చూడకుండా ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను నిన్ను నడిపిస్తాను, నీవు తొట్టిల్లకుండా చక్కగా పో మార్గమున నడిపిస్తాను, నీటి కాలువల వద్ద నేను నడిపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. అయితే ఎవరిని నడిపిస్తానని ప్రభు చెప్తున్నారంటే, ఎవరైతే భరించలేని బాధ, దుఃఖము, కన్నీరు కలిగి ఉండి దేవుని దగ్గరికి వస్తారో, ఆ కన్నీరంతా ప్రభు సందులో కార్చి ఆయనకు ప్రార్థిస్తారో వారిని నేను నడిపిస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. నిజమే, ఈరోజు ఏడుస్తూ ఉన్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. అయితే నువ్వు చేయాల్సింది, ఎవరి దగ్గర నీ బాధ చెప్పుకొని, ఎవరి దగ్గర నీ కన్నీరు కార్చి నీ కన్నీటిని వృధా చేసుకోవద్దు. ఎందుకంటే నీవు కన్నీరు కార్చినప్పుడు కొంతమంది నిన్ను చూచి చిరాకు పడతారు, కొంతమంది చూచి విసుక్కుంటారు, కొంతమంది చూచి ఇక ఎప్పుడు ఇంతేనా అనుకుంటారు, ఇంకొంతమంది నిన్ను చూచి చూడనట్టు వెళ్ళిపోతారు, ఇంకొంతమంది అమ్మో మరలా మొదలుపెట్టింది, మరలా మొదలుపెట్టాడు అంటారు, ఇంకొంతమంది నీవెంతగా ఏడ్చినా నేను నీకు సహాయం చేయలేనంటారు. అయితే నీవు గనక ఏడుస్తూ ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తే, ఆయన మాత్రం నిన్ను చూచి చిరాకపడ్డు ఇంకెంతకాలం ఏడుస్తావు అనడాయన. నీ కన్నిటిని చూచి చూడనట్టు వెళ్ళిపోడాయన. నీ ఏడుపుని చూచి ఆయన కరిగిపోతాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరికి నీ కన్నీటి భాష తెలియకపోయినా, ఎవ్వరికి నీ కన్నీటి విలువ తెలియకపోయినా ఆయనకు తెలుసు నీ కన్నీటి భాష, నీ కన్నీటి విలువ. అందుకే కన్నీరు కారుస్తూ ఆయన వెతుకుతూ వెళితే తప్పకుండా నీ కన్నీటిని తుడుస్తాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనంలో యేసుప్రభువు మరియను అడుగుతూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని. ఆమె కూడా ఏడుస్తూ ఉంది. అయితే ఎవరి కోసం ఏడుస్తుందంటే ప్రభు కొరకు ఏడుస్తుంది. ఏడుస్తూ ఎవరిని వెతుకుతూ ఉందంటే ప్రభువుని వెతుకుతూ ఉంది. అందుకే ఆమె ఆశ తీర్చబడింది.
అంతేకాకుండా ఆమెకు ఎంత ఆధిక్యత ఇవ్వబడిందంటే యేసుప్రభు వారు సిలువలో మృతి చెంది తిరిగి 3వ దినాన లేచిన ఆ గొప్ప శుభవార్తను ప్రకటించే బాధ్యత ప్రభువు ఆమెకి అప్పగించారు. ఆమె వెళ్ళి ప్రభు తిరిగి లేచారని ప్రకటించడం చూస్తున్నాం. ఈ భూలోకం ఉన్నంత వరకు కూడా ఆమె పేరు నిలబడిపోతుంది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారికి కష్టం కలిగినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మరణకరమైన పరిస్థితి కలిగినప్పుడు, ఎటు తోచని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరెవరిని వెతుక్కుంటూ వెళ్ళలేదు కానీ ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళారు. అందుకే వారి జీవితంలో అద్భుతాలు చూశారు. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగింది. మరణించే పరిస్థితుల్లో హిజ్కియా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దగ్గర కన్నీరు కార్చాడు, మొరపెట్టుకున్నాడు. వెంటనే ప్రభు జవాబిచ్చారు, నీవు కన్నీళ్ళు విడిచిట చూచాను, నీ ప్రార్థన అంగీకరించానని. ఈరోజు ప్రభు నిన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు కన్నీరు కారుస్తున్నావా? భయంకరమైన వేదన భరించలేక ఏడుస్తున్నావా? అనేకమైన శోధనలు గుండా వెళుతూ ఏడుస్తున్నావా? వ్యాధి గుండా వెళుతూ ఏడుస్తున్నావా? అయితే ఏడుస్తూ ఏడుస్తూ ఎవరిని వెతుకుతూ వెళ్తున్నావు అని నిన్ను ప్రశ్నిస్తున్నాడు ప్రభు ఈరోజు. నీవు గనక ఎవరినైనా వెతుకుతూ వెళితే నీకు జవాబు దొరకదు. ఎవరి దగ్గరైనా కన్నీరు కారుస్తూ ఉంటే నీ సమస్యకు పరిష్కారం రాదు. అయితే నీ కన్నీటి పరిస్థితుల్లో వెంటనే ప్రభు సందు మోకరించు, తండ్రికి చెప్పుకొని వాదను. నీ జీవితంలో గొప్ప అద్భుతం చూస్తావు, గొప్ప మార్పును చూస్తావు. నీ కుటుంబంలో అనేక సంవత్సరాలుగా జరగని కార్యం నీ జీవితంలో జరుగుతుంది. ఎందుకంటే నువ్వెవరిని వెతుకుతూ వచ్చావంటే ప్రభువుని వెతుకుతూ వచ్చావు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తాన్ని చేయగలుగుతాడు ఆయన. ఈరోజు దేవుడు మాట్లాడిన మాట అదే, వారు ఏడ్చుచూ వచ్చెదరో, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును అని. నీ దుఃఖకరమైన పరిస్థితిలో ఆయన సన్నిధిలోకి వచ్చి, ఆయన వెతుకుతూ వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు పడిపోకుండా నడిపిస్తాడు. తిన్నని మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అంతేకాకుండా నీటి కాలువల యొద్ద నిన్ను నడిపిస్తాడంట. అద్భుతం కదా! నీటి కాలువ యొద్ద ఉన్న మొక్క ఏ విధంగా ఏపుగా పెరుగుతుందో ఆ విధంగానే ఆయన నిన్ను నడిపిస్తే నీవు కూడా అదే విధంగా అభివృద్ధి చెందుతావు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ కన్నీటి పరిస్థితులు ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళు. ఎట్టి పరిస్థితి అయినా పర్వాలేదు, ఆయన సాల్వ్ చేయబోతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా భయపడక ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన తప్పకుండా నీ కార్యం సఫలం చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్న వారందరూ కూడా విశ్వాసంతో ప్రభు సందు వెతుక్కుంటూ ఆయన సందులో మోకరించండి. దేవుడు మీ చేయి పట్టుకోబోతున్నాడు నిన్ను నడిపించడానికి. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోదుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. హోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయెనుగా. యేసేని నావిక, భయము చిందకు నీవిక. యేసేని రక్షక, కలత చిందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు,
వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు సజీవులుగా లేచి నేను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మరలా అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలయ్యా. మా ఆత్మీయ కుటుంబం అంతటిని కూడా ఈ విధంగా నిలబెట్టినందుకు వందనాలు. మీ ప్రార్థన వింటాను, మీ కన్నిటిని తుడుస్తానని ఈరోజు వాగ్దానం చేశారు. ఎంతమంది ఉదయాన్ని కన్నీటి పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుసు. పరిశుద్ధాత్ముడు నీకు మరుగైంది ఏది లేదయ్యా. ప్రతి ఒక్కరిని చూస్తున్నావు. చూచి కూడా చూసి చూడనట్టు వదిలివేవు తండ్రి. తప్పకుండా విడిపిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎవ్వరినో వెతుక్కుంటూ వెళ్లకుండా నీ సన్నిధిని వెతుక్కుంటూ రావడానికి ఆత్మీయ జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన. నీ సన్నిధిలో ఉన్న నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అది ఎన్ని సంవత్సరాలుగా ఉన్న పరిస్థితి అయినా, ఎంతకాలంగా జరగని పరిస్థితి అయినా మీరు తప్పకుండా అద్భుతం చేస్తారు తండ్రి. ఎందుకంటే మేము కన్నీళ్ళు విడిచితే మీరు చూస్తారు తండ్రి, త్రోసివేరు నాయనా. చూడడమే కాకుండా మా ప్రార్థన వింటారు, మాకు జవాబిస్తారు వెంటనే. అయ్యా, ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో, ఎంతమంది నీ సన్నిధిలో కన్నీరు కారుస్తూ మొరపెడుతున్నారో, పరిశుద్ధాత్ముడు ప్రతి కన్నీటిని తుడుస్తున్నందుకు వందనాలు. ప్రతి వేదనను కొట్టివేస్తున్నందుకు వందనాలు. ప్రతి దుఃఖాన్ని కొట్టివేస్తున్నందుకు వందనాలు. వారి కన్నీటికి కారణం ఏదైనా, వారి దుఃఖానికి కారణం ఏదైనా, వారి బాధకు కారణం ఏదైనా, వారి గుండె బరువుకు కారణం ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని నుండి విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. గాఢాంధకారపు లోయలో సంచరించి నేను భయపడినంటున్నాడు భక్తుడు. అదేవిధంగా గాఢాంధకారపు చీకటి అలుముకున్నా ఆ చీకటిలో భయపడకుండా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడానికి ప్రతి కుమార్తెకు, ప్రతి కుమారునికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరం తెలియజేస్తున్నారు. ఏ అక్కర్లో ఉన్నారు, ఏ ఆపదలు ఉన్నారో నీకు తెలిసినైనా ఎంతమంది కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు తండ్రి. ప్రతి కామెంట్ కూడా యేసు నీ రక్తానికి అప్పగిస్తున్నాను, బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. బలవంతుడా, నీ బలమైన కార్యాలు జరిగించండి అయ్యా. నీ బలము చేత అద్భుతాలు జరిగించండి అయ్యా. నీ శక్తి చేత అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ అద్భుత కార్యములు ప్రతి జీవితంలో చూచుదురుగాక. ఇదిగో తండ్రి, ప్రతి కన్నీటి పరిస్థితిని ఈరోజు సాల్వ్ చేస్తున్నందుకు, ప్రతి కన్నీటిని ఈరోజు తుడుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఇంకెవరైనా మాకు సహాయం చేసి వారు ఉంటే వారి దగ్గరికి వెళుదామయ్యా. కానీ మా జీవితాలు మార్చగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. మా బ్రతుకులు మార్చగలిగిన వారు ఎవ్వరూ లేరయ్యా. మా హృదయాన్ని మార్చేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. అందుకే నీ దగ్గరికి మా ఆత్మీయ కుటుంబం అంతటి తీసుకొస్తున్నానయ్యా. అద్భుతం చేయండి తండ్రి. ప్రతి జీవితంలో కార్యం జరిగిస్తున్నారు నమ్ముతున్నానయ్యా. ప్రతి జీవితంలో కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. అదేవిధంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారు చేసే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేసి, వారు అడుగుపెట్టే ప్రతి స్థలంలో కూడా మీరు వారిని ఆశీర్వదిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ బాధ, మీ కన్నీరు, మీ కష్టము ఏదైనా భయపడొద్దు. ఎంత భయంకరమైనదైనా దేవుడు దాని నుండి నేను విడిపిస్తానని వాగ్దానం చేశారు. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.